ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గురువారం దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. ప్రియులారా, ఈ అనుదినము ప్రభు సన్నిధిలో చేరి ఆ దేవదేవుని మహోన్నతమైన మహిమాన్వితమైన ఘనమైన నా ప్రియమైన యేసుక్రీస్తు నామమును సన్నతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు, ఆయన నామమును ధ్యానం చేయడానికి ఆ దేవదేవుడు అల్పుడనైన నాకు ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయాన్ని, ఈ దినాన్ని అనుగ్రహించినందుకు ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అవును ప్రియులరా, రండి ఈ దినము అందిన ఆహారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనియండి. ఆత్మదేవుడు మనతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడో వాటిని మనం జాగ్రత్తగా గమనం చేద్దాం. సంకీర్తన 34వ సంకీర్తన 19వ వచనంలో, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మరి ఒకసారి చదవనా? సంకీర్తన 34:19వ చరణం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ప్రియులారా, దావీదు మహారాజు రచించిన ఈ సంకీర్తనలో ఆయన తన అనుభవాలలో నుండి ఇక్కడ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో బాల్యము నుండి కూడా దావీదు బాల్యమంతా అడవుల పాలైపోయింది. బాల్యమంతా అరణ్యం పాలు. బాల్యంలోనే ఆయన సింహపు నోళ్లను చీల్చాడు, ఎలుగుబంటిని చంపేశాడు. గొర్రెల కాపరిగా అరణ్యంలో ఉన్నాడు. అది ఎలాంటి ఆపదండి? ఒకసారి మనం ఊహిస్తే ఆ శక్తిని, ఆ బలమును ఆ దేవుడిచ్చాడు కదా. దావీదే అనేక మార్లు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుని స్తుతిస్తాడు. గొల్యాతును చంపడానికి ఉపక్రమించినప్పుడు ఆయన అక్కడ చెప్తాడు, నా దేవుడు బాల్యంలోనే నాకు సింహం పైన, ఎలుగుబంటి పైన విజయం ఇచ్చాడు. ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడెంత, నా ప్రభు నాకు తోడుగా ఉంటాడు అని అక్కడ సాక్ష్యం చెప్తాడు. ప్రియులారా, తన యొక్క జీవిత అనుభవాలలో నుండి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. ఎవరు నీతిమంతుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి బాప్తిస్వం తీసుకొని రక్షణ అనే ఓడలో ఎక్కిన మనమందరము నీతిమంతులమే. మన నీతిని బట్టి కాదు, మన నీతి కార్యాలు, ధర్మ కార్యాలను బట్టి కాదు. ఆ క్రీస్తు ప్రభువు నీతి అనే వస్త్రము మనకు ధరింపజేసి ఉంటే, నీతి అనే పైబట్ట మనకు అనుగ్రహించి ఉంటే, నీతి అనే మైమరు నీకు ఆ ప్రభు తొడిగి ఉంటే, నీవు నీతివంతుడవు, నీతిమంతురాలవు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీతిమంతుడు కలుగు ఆపదలు అని ఎందుకు అన్నాడంటే, దైవిక సంబంధమైన విషయాలలో నీకు అనేక ఆపదలు వస్తాయి. లోక సంబంధంగా మనం చేసుకున్న దాన్ని బట్టి ఆపదలు కొని తెచ్చుకుంటాం. మన కోరికలు,
మన తలంపులు, మన నడవడిక, మన వ్యవహార శైలి, మన ఆశలు, మన మనస్సాక్షి ప్రకారం మనం నడవడం, వీటిని బట్టి అనేక ఆపదలు మనకు వస్తూ ఉంటాయి. వాటి గురించి ఇక్కడ చెప్పడం లేదు. నీతిమంతుని కలుగు ఆపదలు అంటే దైవీక సంబంధమైన దేవుని స్వార్థ పనిలో కలిగే ఆపదలు, దేవుని యొక్క సేవలో కలిగే ఆపదలు, నిందలు, కష్టాలు, శోధనలు, బాధలు. నువ్వు నీతిమంతుడుగా జీవిస్తూ ఉన్నందుకు నీకు వచ్చే ఆపదలు చాలా ఉన్నాయి. సాతానుగాడు ఎన్ని ఆపదలు తెస్తాడు. లేనిపోని నిందలు వస్తాయి ఒక్కోసారి. అసలు ఆ ప్రస్తావనే నీకు తెలిసి ఉండదు, అయినా ఒక నింద. సాతానుగాడు నీలో ఉన్న విశ్వాసాన్ని తగ్గించడానికి సాతాను ఏం చేస్తాడు? నీ పైన నిందలు మోపుతాడు. కాబట్టి ప్రియులారా, అన్నిటిలో నుండి యెహోవా వానిని తప్పించును. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అంటాడు 54:7వ చరణంలో. సంకీర్తన 54:7వ చరణంలో ఏమంటాడంటే, ఆపదలు అనేకాలు వచ్చాయి. మానవుడు ఉన్న తర్వాత కష్టాలు రాకుండా ఉంటాయా? శోధనలు రాకుండా ఉంటాయా? కన్నీరు రాకుండా ఉంటుందా? దుఃఖం రాకుండా ఉంటుందా? సంతోషము ఎంతైతే వస్తుందో వెంటనే దుఃఖం కూడా, మళ్ళా దుఃఖం కూడా తప్పనిసరిగా. ఇది మన జీవితమే చీకటి వెలుగుల. ఒక దినం చీకటి, ఒక దినం వెలుగు. ఒకరోజు సంతోషం, ఒకరోజు దుఃఖం. తప్పదు మన ఈ ప్రయాణంలో. కాబట్టి ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అంటే ఆయన చేస్తున్నాడు నాకు సహాయం. ఈ వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, గత జీవితంలో ఎన్నో ఆపదల నుండి, ఎన్నో కష్టాల నుండి, ఎన్నో శోధనల నుండి ఆ దేవదేవుడు నిన్ను తప్పించలేదా? నీకు సహాయం చేయలేదా? మరణకరమైన రోగం నీకు కలుగగా ఆ ప్రభువు నీకు విడుదల కలుగజేయలేదా? ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టాలు వచ్చాయి నీ కుటుంబంలో, నీ జీవితంలో. కాబట్టి దేవుడు చేసిన ఆ ఉపకారాలను మనం తలుచుకోవాలా వద్దా? ప్రియులారా, నాకైతే నా జీవితంలో నేను ఎప్పుడో మట్టిలో కలిసిపోయి లోకంలో స్మరణకు రాకుండా ఉండవలసిన వాడను. నా ప్రభు ఆయన ఉచిత కృప వలన, ఆయన దయ వలన నన్ను జ్ఞాపకం చేసుకొని అనేక ఆపదల నుండి, కష్టాల నుండి, శోధనల నుండి ఆయన నన్ను తప్పించాడు. 1 సమూయేలు 26:24 చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పెను. హల్లెలూయా. దేవుని దృష్టికి నీ ప్రాణం ఘనమైనదిగా ఉండాలి. ఎప్పుడు? యోబు ప్రాణం దేవుని దృష్టికి ఘనమైనదిగా ఉండింది. నోవహు కుటుంబం దేవుని దృష్టికి ఘనమైనదిగా ఉండింది. అబ్రహాము కుటుంబం దేవుని దృష్టికి ఘనమైనదిగా ఉండింది. దావీదు కుటుంబం దేవుని దృష్టికి ఘనమైంది. కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఎందుకు రక్షిస్తుందంటే, ఆయన దృష్టికి ఆయన మనము ప్రియమైన వారముగా జీవించినప్పుడు, ఆయన బిడ్డలుగా జీవించినప్పుడు ఆయన మనలను ప్రియులారా కాచి కాపాడుతాడు. 2 తిమోతి 4:18 ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. 2 తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము
18వ వచనంలో ఈ గొప్ప మాట అంటాడు. కాబట్టి ప్రియులరా, నిశ్చయముగా నీతిమంతులకు కలుగు ఆయన న్యాయం తీర్చే దేవుడు. నీతిమంతులకు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకాలు. విశ్వాస జీవితంలో, సేవా మార్గంలో అనేక ఆపదలు, కష్టాలు నీకు కలిగిన ఆ దేవదేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకనగా నీ ప్రాణం ఆయనకి ప్రియమైనది కాబట్టి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ దేవదేవుడు చేసిన మేళ్ళన్నిటిని తలంచుకుంటూ ఆయనలో సాగిపోదుము గాక. హల్లెలూయా. మహోన్నతుడా, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, వారికి కలిగే ప్రతి ఆపదలలో, కష్టాలలో మీరు సహాయం చేశారు నాయనా. మీరు సురక్షితమైన జీవితము, ఆశీర్వాదకరమైన జీవితం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప నీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. స్తోత్రం.